హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ బ్లిస్ ఛానల్. ఈరోజు మనం 11th అంటే రేపు మార్కెట్లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ చెప్పుకుందాం. అలాగే ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది అనేది కూడా చెప్పుకుందాం. ఈరోజు చూడండి, మార్కెట్ చూస్తే ఈరోజు బీహార్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేది ఉంది, కానీ అవి వచ్చేసి ఈరోజు ఇంకా డిక్లేర్ కాలేదు. స్టిల్ ఇప్పుడు 8 o'clock అవుతుంది. 8 o'clock కూడా ఇంకా కౌంటింగ్ అనేది నడుస్తూనే ఉంది. అంటే ఎన్డీఏ వచ్చేసి లీడింగ్లో ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పారో అవన్నీ వర్కౌట్ కాలేదు. ఇప్పుడైతే నెక్ టు నెక్ ఫైట్ అయితే నడుస్తుంది. ఓకే, అది ఒక న్యూస్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందంటే చూడండి, మార్కెట్ వచ్చి 170 పాయింట్స్ అప్ అయింది. ఈ 170 పాయింట్స్ అప్లో మీరు ఇక్కడ చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఒకటే 1000 పాయింట్స్ కంటే అప్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఒకనొక స్టేజ్లో 1200+ పాయింట్స్ వచ్చేసి అప్ అయింది. నేను ఒకటి చూపిస్తాను ఈరోజు ఏం జరిగిందో. కానీ 2 o'clock వచ్చేసి అట్ ఏ టైం 500 పాయింట్స్ క్రాష్ వచ్చింది. అది ఎంతసేపు 15 minutesలో. బట్ అది మళ్ళీ కొంత రికవర్ అయిపోయింది. ఆ టైంలో నిఫ్టీలో కూడా క్రాష్ వచ్చింది, అది నేను చూపిస్తా. ఇక్కడ చూడండి ఈరోజు ఏం జరిగిందో. మార్కెట్ స్టార్టింగ్ అయితే కొంచెం ఇక్కడ చూడండి, 10th November ఫస్ట్ డే యాక్చువల్గా ఎస్జేఎక్స్ నిఫ్టీ చూపించినట్టు అలా ఏం అంటే 270 పాయింట్స్ అట్లా ఓపెన్లో అవుతుంది అనుకున్నారు. బట్ అలా జరగలేదు. స్టార్టింగే మార్కెట్ వచ్చి కొంత ప్లస్లో అంటే 12,556లో ఓపెన్ అయింది. బట్ అది మొత్తం అంతా ఎరైజ్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ ఓపెనింగ్ వరకు వచ్చిందనమాట. అంటే 12,472 వరకు, అంటే ఒక 20 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్లో అంత కిందకు వచ్చింది. బట్ అక్కడి నుంచి నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ అది వచ్చేసి ఒకేసారి ఒక 100 పాయింట్స్ అప్ వెళ్ళింది. ఓకే, ఆ తర్వాత కన్సల్టేషన్ నడిచింది ఇక్కడ కొంతవరకు. బట్ ఒక్కసారిగా 2 o'clock చూడండి, 2 o'clock ఇది 4th టార్గెట్ మనం ఇచ్చాం 12,614 అని. ఒక్కసారి అది టచ్ అవుతూనే ఇక్కడ చూడండి బిగ్ క్రాష్ వచ్చిందనమాట 2 o'clockకి. ఈ క్రాష్ ఎంత అంటే 160 పాయింట్స్ అప్లో ఉన్న మార్కెట్ ఒక్కసారిగా +40 వరకు వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు వచ్చి బట్ అది బ్యాక్ తీసుకునింది. అది సేమ్ టైంలో బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందో చూడండి. ఇక్కడ చూడండి, ఇదంతా టాప్ ఇలా వెళ్ళింది. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి 28,804 వరకు వెళ్ళింది. బట్ నెక్స్ట్ ఇది కరెక్ట్ అయ్యి ఈ రెడ్ క్యాండిల్ చూసారా, ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 500 పాయింట్స్ అట్ ఏ టైం హాఫ్ అన్ అవర్లో మీకు 500 పాయింట్స్ క్రాష్ అయ్యాయి. ఇది మొత్తం క్రాష్ కావడానికి అట్టే మ్యాక్సిమం ఒక 15 minutes కూడా పట్టలేదన్నమాట. ఓకే, నెక్స్ట్ రికవర్ అయింది, ఒక 300 పాయింట్స్ రికవర్ అయింది టాప్కి. ఓకే, అంటే సేమ్ టైంలో ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ టాప్కి వెళ్ళిందో 2 o'clockకి ఎవరో సెల్ చేశారు ఎక్కువ మొత్తంలో. అంటే ఇలా టాప్కి వెళ్ళినప్పుడు క్రాష్ అయితే మార్కెట్ మనకు అది అంత ఛాన్స్ ఇవ్వదు. మనం ఎవరైతే ఆన్లైన్లో కంప్యూటర్ ముందే కూర్చొని గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారో వాళ్ళకే ఆ ఛాన్స్ వచ్చేసి వర్కౌట్ అవుతుంది. ఇది 100 పాయింట్స్ అనమాట, సింగిల్ హాఫ్ అన్ అవర్లో క్రాష్ అయింది. ఇలాంటివి మనం చూడొచ్చు కమింగ్ డేస్లో. మనమైతే ఇండికేటర్స్నే ఫాలో కావాలి. ఈ ఇండికేటర్ ఇక్కడ ఏం చెప్పుకుంటామంటే ఇది 9 days ఎంఏ ఇలా వెళ్తుంది. ఇక్కడ చూడండి మామూలుగా టాప్ సైడే ఉంది. ఎప్పుడైతే ఇది క్రాష్ అయ్యేటప్పుడు ఈ ఎంఏకి అయితే కిందకు వచ్చిందో నెక్స్ట్ ఏంటంటే ఇది క్రాష్. ఇక్కడే కావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే టాప్కి వెళ్ళింది కాబట్టి SL4 ఎప్పుడైతే టచ్ అయిందో అక్కడ నెక్స్ట్ పడుతుంది అనేసి మనం ఏం చేస్తాం, పిఈ బై చేసి 5 పాయింట్స్ అబోలోనో 10 పాయింట్స్ అబోలోనో స్టాప్ లాస్ పెడతాం. ఇది వెళ్తూ ఉండి ఇది కూడా క్రాష్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది అనుకోండి. ఓకే, ఎప్పుడైతే ఈడ మీకు అట్లీస్ట్ ఏంటంటే డౌన్ సైడ్ వచ్చేసి 1 కానీ 2 కానీ టచ్ అయిందంటే మనం స్టాప్ లాస్ని దగ్గరే తెచ్చేసుకోవచ్చు, లేదంటే క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇది ఇలాగే నెక్స్ట్ క్యాండిల్ కూడా కిందకి వెళ్తుంది అనుకోండి, ఇంకా స్టాప్ లాస్ కొంచెం ముందరే తెచ్చేసి కొంత ప్రాఫిట్లోకి వదిలేసేయచ్చు అనమాట. సెకండ్ క్యాండిల్ కూడా రెడ్ కానీ కన్ఫర్మ్ అయితే ఇంక కిందకి వెళ్తుందని. కానీ ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఈ ఫుల్ క్యాండిలే ఆఫ్ ద పర్సంటేజ్ బ్యాక్ వచ్చి హాఫ్ అన్ అవర్లో. ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్ స్టార్ట్ అయింది. అంటే ఎప్పుడైతే ఇది బ్యాక్ వస్తుందో ఈడ రెసిస్టెన్స్ టచ్ అయ్యి మనం వచ్చేసి ఇది క్లియర్ చేసేయాలి. అట్లీస్ట్ ఈ స్టేజ్లో అయినా స్టాప్ లాస్ పెడితే లేసిపోతుంది అనమాట. అంటే ఆ తర్వాత నెక్స్ట్
ఈ సెకండ్ ఎప్పుడైతే కన్ఫర్మ్ అవుతుందో రెడ్ అనేసి, అప్పుడు కంటిన్యూయస్ ఉంటుంది అనేసి. ఓకే. ఇక్కడ ఫెయిల్ అయింది, ఇది కంటిన్యూయస్ కాలేదు, క్రాష్ అయింది. బట్ ఇది కంటిన్యూయస్ కాలేదు, మళ్ళీ బ్యాక్ వెళ్ళింది. ఓకే. ఇది కానీ ఇలాగే రెడ్ క్యాండిల్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ అయితే రెడ్ క్యాండిల్ అప్పుడు కిందకు వెళ్తూ ఉంటుందనేసి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రేపు టార్గెట్స్ చూస్తే 12,644 కంటే పైన కానీ మార్కెట్ స్టార్ట్ అయిందనుకోండి, సెకండ్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చి చాలా దగ్గరలో ఉంది రెసిస్టెన్స్, అది 12,675. అంటే ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ దగ్గరలో ఉంది. ఒకవేళ ఇది కానీ దీనికంటే అప్కి వెళ్తే డైరెక్ట్గా 12,700కి వెళ్తుంది. దానికంటే పైకి వెళ్తే 12,741 వెళ్తుంది. దానికంటే పైకి వెళ్తే 12,800 వెళ్తుంది. బట్ అది నిన్నే అంటే ఈరోజే వెళ్తుంది అనుకున్నారు, కానీ అలా వెళ్ళలేదు. దీనికంటే పైకి వెళ్తే రెసిస్టెన్స్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకా ఈవెంట్స్ అంటూ ఏం లేవు. యుఎస్ ఎలక్షన్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత బీహార్ ఆల్రెడీ ఈరోజు నడుస్తుంది కౌంటింగ్, అది రేపటికల్లా ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీరు కానీ ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తే అది -18లో కనిపిస్తుంది. బట్ దాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ ఎలా క్రియేట్ అవుతుందనే దాన్ని బట్టి మనం అప్ ట్రెండ్ చూడొచ్చు. బట్ ఇప్పటికే మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 1300 పాయింట్స్ అనుకుందాం. ఎందుకంటే 11,500 1 వీక్ బిఫోర్ కానీ చూస్తే 11,500 వరకు వెళ్ళింది మార్కెట్. 12,631 అంటే ఆల్మోస్ట్ ఆల్ 1,100 పాయింట్స్ 1 వీక్లో మూవ్ అయింది. మీరు దీన్ని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే మంచిది. అదే బ్యాంక్ నిఫ్టీలో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా బాగా ర్యాలీ అయింది టాప్కి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు కూడా ఒక 1000 పాయింట్స్ అప్ అయింది, నిన్న 1000 పాయింట్స్ అప్ అయింది. వితిన్ 1 వీక్లోనే ఇది చాలా ఒక 20% అప్, బాగా అప్ అయింది. ఇక్కడ చూడండి, ఈరోజు ఒక్కరోజే 4% అప్ అయింది. చూడండి 28,606 వరకు వచ్చింది ఇది. ఓకే, ఇంకా అటే మ్యాక్సిమం 31 అనమాట దీనికి. అంటే ఇంకొక 2000 పాయింట్స్ అప్లో దగ్గరలో ఉంది. ఇప్పటికే ఆల్ టైమ్ హైకి వచ్చేసినట్టే. ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీలో ఏం చేస్తారంటే, ఒకవేళ మార్కెట్ వచ్చేసి రేపు కూడా బ్యాంక్ నిఫ్టీ 28,688 కంటే అప్లో ఉంటే ఫస్ట్ రెసిస్టెన్స్ చాలా దగ్గరలో ఉంది, అది 28,812. దానికంటే పైకి వెళ్తే 29,136. దానికంటే పైకి వెళ్తే 29,532. దానికంటే పైకి వెళ్తే 29,804. ఇవి అప్సైడ్ టార్గెట్స్. ఈ 29,500 ఆ తర్వాత 29,800 ఇవి రీచ్ కావడం రేపైతే కష్టమనే అనిపిస్తుంది. మరి చూద్దాం. అదే కిందకి కానీ వచ్చిందంటే 28,287 అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ జోను, 28,030 వచ్చి సెకండ్ రెసిస్టెన్స్ జోన్. దానికంటే కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు 27,578. దానికంటే కిందకు వస్తే 27,249. ఇవి డౌన్ సైడ్ టార్గెట్స్. 30,189 ఇది వచ్చేసి నెక్స్ట్ భారీ రెసిస్టెన్స్ జోను. ఓకే, ఇక్కడైతే ఈ థర్డ్ రెసిస్టెన్స్ అంటే 29,532 అంటే ఇంకొక 1000 పాయింట్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీకి చాలా రెసిస్టెన్స్ ఉంది. దాన్ని దాటుకుంటే అది వచ్చి 30,000 రావచ్చు. అటే మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ ఎంతవరకు వెళ్ళిందంటే 32,618. అంటే ఇంకొక 3,500 పాయింట్స్, ఇంకొక 3,500 పాయింట్స్ అప్ వెళ్ళొచ్చు. ఆల్ టైమ్ రికార్డ్ అదే. ఒకసారి యుఎస్ మార్కెట్ కానీ చూస్తే ఇక్కడ చూడండి, డో వచ్చి 24 పాయింట్స్ ప్లస్ ఉంది, నాస్డాక్ వచ్చి 154 పాయింట్స్ డౌన్ ఉంది, ఎస్ఎన్పి 21 పాయింట్స్ డౌన్ ఉంది. అంటే యుఎస్ మార్కెట్ కొంచెం కూల్ డౌన్ అయింది. ఓకే, అది రేపు మార్నింగ్ వరకు ఏమవుతుందో చూద్దాం. బట్ ఆల్మోస్ట్ ఆల్ చూస్తే మార్నింగ్ స్టార్టింగ్ వచ్చేసేసి ఇలా ఉందంటే లాస్ట్ 1 వీక్ నుంచి బాగా అప్ వెళ్ళింది. అది కాక మార్కెట్ వచ్చేసి ఆల్ టైమ్ హై ఉంది. ఇప్పుడు కొంచెం కూల్ డౌన్ అయింది. ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బై సిగ్నల్ అండ్ సెల్ సిగ్నల్, అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.
మీకు గానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.